జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం యువపథం దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫే దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. వివేకానందుడు లేడు, గాంధీజీ నీకై రాడు, నీకు నువ్వే దిక్సూచి, పట్టుదలే పచ్చ పచ్చని దివాజీ దివాజీ. యువపథం కార్యక్రమం మన రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం. ఇది 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న యూత్ ని ఉద్దేశించి చేస్తున్న కార్యక్రమం. ఇది రాజకీయ పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం. ఎందుకంటే మన దేశ జనాభా 120 కోట్లు అయితే, మనకంటే ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉండే దేశం ఒకటి చైనా. అయితే యువత మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే 18 to 30 ఏజ్ గ్రూప్ లోనే 25% ఉన్నారు. ఎందుకంటే ఒక సమాజంలో అందరూ వృద్ధులుంటే, వృద్ధులు అంటే ఒక 75 ఏళ్ళ వయసు ఉన్నవాడు తన భవిష్యత్తు సుదీర్ఘంగా లేదు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించడు, తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఒక 5 ఏళ్ల చిన్న పిల్లవాడు ఉంటే చాలా భవిష్యత్తు ఉన్నా దాని గురించి ఆలోచించే శక్తి వాడికి లేదు కాబట్టి వాడి గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. యూత్ మాత్రం వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే యూత్ అనేది ఒక రీసోర్స్, ఇట్స్ హ్యూమన్ రీసోర్స్. చదువుకునే వాడు నిరుద్యోగిగా ఉన్నా, గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ లేకపోయినా పర్వాలేదు. కానీ చదువుకున్న వాడికి అంబిషన్స్ ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి, లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అటువంటి వాడు లైఫ్ లో ఫెయిల్ అయితే, అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతే, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో, యూత్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్, అటువంటి సిచ్యువేషన్ లో ఈజిప్ట్ లో వచ్చిన విప్లవం లాంటి దారి కూడా తీస్తాయి. ఎందుకంటే యూత్ సమాజం మీద ఎప్పుడు భారం కాకూడదు. ఈ 18 to 30 ఏజ్ గ్రూప్ కి సంబంధించిన సమస్యల మీద నేను రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుపుతున్నాను, డిబేట్స్ జరుపుతున్నాను, డిస్కషన్ జరుపుతున్నాను. ఈ డిబేట్స్ లో యూత్ వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళే స్పీకర్స్ గా వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరిలో కూడా ఒక రకమైన చైతన్యం రావాలి, ఒక రకమైన సమాజంని కేర్ చేయాలి, మనం మన ఫ్యూచర్ ని కంట్రోల్లోకి తీసుకోవాలి. ఇటువంటి థాట్స్, కొద్దిగా థింకింగ్ రావాలి. కాబట్టి యువపథం స్లోగనే ఇంగ్లీష్ లో రైట్ పాత్ టు ఫ్యూచర్ ఫర్ యూత్, తెలుగులో భావోద్వేగాలు కాదు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రాజకీయం అంటే మనల్ని మనం పరిపాలించుకునే దానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. ఇట్ ఈస్ రూల్డ్ బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్. బట్ ఇప్పుడు అలా జరగడం లేదు. ఎలక్షన్స్ ముందు డబ్బులు పనిచేది, అన్ని పనిచేస్తే అన్నింటిలో రేపు చేసి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అందరూ అట్లా అవినీతి చేసి 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 విద్యార్థులు ఏమనుకుంటారంటే మనకి రాజకీయాలు పనికిరావు, మనకి ఏదో కంప్యూటర్ సైన్స్ ఈజీగా తీసుకొని కావాలంటే ఇప్పుడు ఏం కావాలి, 2 times
పరుడు ఎవడో నేను చెప్పలేను అంటుంది శ్రావణి. అందుకని ఎవరైనా సరే 500 ఇస్తే వేసేస్తున్నారు. ఎవడు మంచివాడు ఎవడు అవినీతి పరుడో నేను చెప్పలేను అంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనము దీని గురించి ఏమీ చేయలేము, అందుకనే వెళ్ళి ఇంజనీరింగ్ లో చేరిపోతాము అని కూడా చెప్తాము. ఈ సమాజాన్ని మనం మార్చగలము, మన చేతిలో ఏదో ఉంది, మన చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి, మనము ఫైట్ చేయొచ్చు, మనము మన ఫ్యూచర్ ని మన కంట్రోల్ లో తీసుకోవచ్చు అనే ఫీలింగ్ గానీ ఐడియాస్ గానీ ఎవరికైనా నుంచి మాట్లాడండి. ఇంకేమన్నా ఏమైనా కమెంట్ చేయాలంటే చేద్దండి. అందరూ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయి మంచి జాబ్స్ సెటిల్ అవుతారంట కదా. ఈవెన్ యూ ఆర్ టేకెన్ ఇంజనీరింగ్ నో, వుడ్ యూ లైక్ టు డైవర్ట్ ఇన్ పాలిటిక్స్? ఇటువంటి అవినీతి జరగడానికి కారణమే ఏమి? అసలు మనము చేసే పనులకు కూడా చాలా వాటికి మనం ఎంతో బ్యాంక్ పాస్ చేసుకోవడానికి ఎన్ని విధాలైనా మన సర్టిఫికేట్ చేసుకోవడానికి ఎంతమంది ఎంత రచించుకున్నా ఇన్కమ్ సర్టిఫికేట్ చేసుకోవడానికి దీనికి కానీ ఎంతో కష్టపడి వచ్చాము ఇక్కడికి. దానికి ఎంత మనం అవినీతి దీన్ని సపోర్ట్ చేసాం అనమాట. దీన్ని నేను ఖండిస్తున్నాను. ప్రెసిడెంట్ అమ్మకి వస్తే ఇటువంటి అవినీతి ఏముండదు. అసలు రికమెండేషన్స్ ఉండకపోతే మనకు జాబ్స్ కంపల్సరీ. మీకు టాలెంట్ ఉండాలంటే టాలెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ హ్యావ్ టు వర్క్ యూర్ అండ్ దట్ టైమ్ దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ ఆన్సర్ దట్ ఈస్ జాబ్స్ ఆర్ నాట్ అవైలబుల్. ప్రతి ఒక్కరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా చేయాలి. ప్లీజ్ బి సీరియస్ ఇన్ డూయింగ్ దట్. వచ్చే ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడం కాదు, జస్ట్ థింక్ ఓవర్ దట్. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు చెప్పారు. మీ బీయింగ్ 18, ఈవెన్ నేను కూడా మీలాగే ఉంటున్నాను కదా, నాకు కూడా అలాగే ఉంటుంది. కానీ we have to think over how can we make this come out of all these problems, అన్ని interlinked problems, politics, corruption, recommendation, whatever, అన్ని interlinked problems. మనం కూడా ఈ ప్రాబ్లమ్స్ లో పార్ట్ అండ్ పార్సల్ అవుతున్నాము. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దిస్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఆఫ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఒక్కొక్క ఇండివిజువల్ డిఫర్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ద బెస్ట్ వే హౌ టు గెట్ ఇట్, ద బెస్ట్ వే అనేది మన చేతిలో ఉండాలి. బీయింగ్ 18 మనకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. We just go for how to skip everything. We just skip everything. We want to be luxurious, happy, and enjoy like everything. అలా ఉండాలని అనిపిస్తుంది. బట్ యూ హ్యావ్ టు ఫీల్ అట్లీస్ట్ a bit responsible. నాకు తెలిసి ఆల్మోస్ట్ లైక్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నేను అట్లనే అనుకుంటా. వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఇన్ కంప్లీటింగ్ ఆల్ అవర్ వర్క్స్. ఇట్ మైట్ బి ఇన్ డిఫరెంట్ వేస్. ఒక్కొక్క ఇండివిజువల్ కి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. మీకు నిజంగా మీ మదర్ ల్యాండ్ మీద అంత లవ్ ఉంటే ఇండియా అని చెప్పుకుంటారు కదా. క్రికెట్ ఆడేటప్పుడు ఇసే వి లవ్ అవర్ నేషన్. క్రికెట్ ఆడినప్పుడు ఇసే ఇండియా ఇండియా లవ్ అవర్ నేషన్. ఇప్పుడు అంటారు 18 to 25 వరకే ఇట్లాంటి ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది నేషన్ మీద. ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ ఆఫ్టర్ మూవింగ్ సమ్ అదర్ థింగ్స్ ఇంత ఇంట్రెస్ట్ ఉండదండి. వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ ఇంట్రెస్ట్ అండ్ మేకప్ అవర్ కంట్రీ సంథింగ్ బెటర్. Only you, only we people being a unit, we have to bring up everything. అంటే ఇండియా మొత్తాన్ని ఒకరే చేంజ్ చేయాలి, ఒకటేసారి చేంజ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇంకా అట్లా అనుకుంటే అది మనం పిచ్చిదనం అంతే. వీ హ్యావ్ టు మేక్ ఇట్ టేక్ ఇన్ స్మాల్ స్టెప్స్, నిదానంగా. వాట్ ఎవర్, స్టార్ట్ ఫ్రమ్ మదన్పల్లి, మేక్ ఇట్ టు సమ్ అదర్ ప్లేస్ అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. If we really show some of the interest in this, ఖచ్చితంగా we can make it out. Please be responsible and never insult the things. మన కెరియర్ ఇలాగే ఉండాలనుకుంటాం కానీ మన పెద్దతో మన కంట్రీలో ఉండాలని ఎవ్వరూ అనుకోరు. మనం ఇలా ఉండాలని అట్లీస్ట్ 10 guys, ఇంతమందిలో అట్లీస్ట్ 10 guys think in such a way, and bet that sure India will be developed country in few years.